Daily. Taste the Daily. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే కేసీఆర్ జలయుద్ధం అంటున్నారన్నారు. మీడియాతో చిట్ చాట్ మాట్లాడిన ఆయన కేసీఆర్ కు చంద్రబాబు నుంచి ముడుపులు అందాయన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న ఆయన ముగ్గురు మంత్రులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. తగిన సమయంలో వారి భాగోతం బయటపెడతానన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారని, దీనిపై రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారని విమర్శించారు. అలాగే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను స్పీకర్ సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే కేసీఆర్ జలయుద్ధం అంటున్నారన్నారు. మీడియాతో చిట్ చాట్ మాట్లాడిన ఆయన కేసీఆర్ కు చంద్రబాబు నుంచి ముడుపులు అందాయన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న ఆయన ముగ్గురు మంత్రులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. తగిన సమయంలో వారి భాగోతం బయట పెడతారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారని, దీనిపై రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారని విమర్శించారు. అలాగే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను స్పీకర్ సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చిట్ చాట్ చేశారు. ఈ రోజు మీడియా మిత్రులతోనే ఆఫ్ ద రికార్డ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన మాట్లాడిన భాష మంచిది కాదు అంటూ కూడా ఆయన ఆఫ్ ద రికార్డ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కేసీఆర్ కూడా ఇలాగే మాట్లాడారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష పైన రాష్ట్రంలో చర్చ జరుగుతుంది అంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆఫ్ ద రికార్డ్ పేర్కొన్నారు. కేసీఆర్ తో రేవంత్ రెడ్డి లోపాకారి ఒప్పందం చేసుకుని మాట్లాడుతున్నారనే అనుమానం కలుగుతుంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వల్లే తెలంగాణ ప్రజలకి నీళ్ల విషయంలో అన్యాయం జరిగింది. అలాగే 299 టీఎంసీలకి కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారా లేదా చెప్పండి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే కేసీఆర్ ముడుపులు తీసుకుని తెలంగాణకు ద్రోహం చేశారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ ద రికార్డ్, నేను అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెడితే కేసీఆర్ వాయిదా వేశారు. అలాగే కృష్ణా జిల్లాల గురించి కేసీఆర్ కు మాట్లాడే నైతిక హక్కు లేదంటూ కూడా ఆఫ్ ద రికార్డ్ సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు చంద్రబాబు కేసీఆర్ కి ముడుపులు ముట్టాయంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కంటే తెలంగాణ ప్రజలకి పెద్ద శని ఉందా అంటూ కూడా ఆఫ్ ద రికార్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కి ఒక్క ఎంపీ రాలేదు, మేము 8 ఎంపీలు గెలిచాము. అలాగే కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు శని, కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఎవరైనా బాగుపడ్డారా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఎప్పుడైనా పోటీ చేశాయా, కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ చేశాయి అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత ఉంది కాబట్టి ముందు పంచాయతీ ఎన్నికలు పెట్టారు, కేంద్ర నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. 6 గ్యారెంటీలు ఏమయ్యాయి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తిరగబడే రోజులు వచ్చాయి, రహస్య సమావేశాలు పెట్టుకుంటున్నారంటూ కూడా ఆఫ్ ద రికార్డ్ ఆయన మరో బాంబు పేల్చారు. దోచుకునే కాంగ్రెస్ మంత్రులు ఎప్పటికైనా జైలుకి పోతారంటూ కూడా మరో బాంబు పేల్చారు. ఆయన ఆఫ్ ద రికార్డ్ డ్రగ్స్ కేసులో సేకరించిన ఆధారాలేవి ఎక్కడ పోయాయి అంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. దోచుకుంటున్న మంత్రుల ఆధారాలన్నీ కూడా మేము సేకరిస్తున్నాము. బహిరంగంగా ఒక ఎమ్మెల్యే నేను కాంగ్రెస్ లోనే ఉన్నా అని చెబుతున్న స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా ఆయన ఆఫ్ ద రికార్డ్ కీలక వ్యాఖ్యలు చేయడం కూడా గమనార్హము. అయితే కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటే ముమ్మాటికి దోషి కేసీఆర్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హము. 575 టీఎంసీలకు గాను 299 టీఎంసీలు చాలని అంగీకరించిన వ్యక్తి కేసీఆర్ అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే అపెక్స్ కమిటీ సమావేశంలో నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విషయం చెప్పారంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పడం గమనార్హము. దీనిపై అవసరమైతే నాటి ఒప్పందాలను బయటపెట్టేందుకు సిద్ధము. అలాగే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం కూడా సిగ్గు చేయడంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు ఆఫ్ ద రికార్డు. దీంతో పాటు ఒక్క పంచాయతీకి 5 లక్షలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదము.
పంచాయతీలకు సీఎం ఏమైనా బిచ్చమేస్తున్నారా అంటూ కూడా ఆఫ్ ద రికార్డు సీఎం పైన ఫైర్ అయ్యారు. కేంద్రం నుండి 3,505 కోట్లు పంచాయతీలకు రాబోతున్నాయి. ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. మళ్ళీ కేంద్రం ఏమి ఇచ్చిందని ఎదురుదాడి చేయడం సిగ్గుచేటంటూ కూడా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు పన్నులు కట్టే ఆదాయంతో 6 గ్యారెంటీలను ఎందుకు అమలు చేయడం లేదు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా నిరాశ నిస్పృహలో ఉన్నారు. అతి త్వరలోనే వారంతా తిరగబడే రోజులు వచ్చాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ లో 2-3 మంత్రులు చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని వేల కోట్ల అక్రమ ఆస్తులు సంపాదిస్తున్నారంటూ కూడా ఒక పెద్ద ఆఫ్ ద రికార్డ్ పెద్ద అలిగేషన్ వేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ఇదే విషయం పైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ ద్వారా మంత్రుల అక్రమాలపై రిపోర్టులు తెచ్చుకుంటున్నాము. మంత్రుల భాగవతం అంతా త్వరలోనే బయట పెడతామంటూ కూడా ఆయన బాంబు పేల్చారు. టైం చూసి కాంగ్రెస్ కరప్షన్ అక్రమాలపైన బీజేపీ పోరాటం చేయబోతోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అక్రమాలపైన నివేదికలు తెంపించుకొని పంపిన చర్యలు లేవు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల స్కామ్ జరిగితే 9,000 కోట్ల అక్రమాలపైన విచారణ పరిమితం ఎందుకు చేశారంటూ కూడా ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఎవరిని కాపాడేందుకు 1,00,000 కోట్ల అక్రమాలపైన విచారణ జరపడం లేదు? తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని దానం నాగేందర్ చెప్పిన స్పీకర్ ఎందుకు స్పందించడం లేదు? సుమోటోగా తీసుకొని దానంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా ఆయన బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆఫ్ ద రికార్డు దీంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసు టీవీ సీరియల్ తలపిస్తోంది. ప్రభాకర్ రావు ఎంతో మంది జీవితాలను నాశనం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ కుటుంబం ప్రమేయం ఉంది. నక్సలైట్ల జాబితాలో మా పేర్లు చేర్చిన మూర్ఖుడు కేసీఆర్ అంటూ కూడా ఆఫ్ ద రికార్డ్ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 6,000 మందికి పైగా ఫోన్లు ట్యాప్ చేసిన చరిత్ర కేసీఆర్దే. మేము అధికారంలో వస్తే ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తుంది బీజేపీ పార్టీయే అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు బీఆర్ఎస్ విమర్శలకే పరిమితం తప్ప పోరాటాలు చేసింది ఏం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవగానే కాంగ్రెస్ ఎగిరెగిరి పడుతోంది అంటూ కూడా కాంగ్రెస్ పైన కూడా ఆయన ఫైర్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే బీజేపీ అభ్యర్థులకు నామినేషన్ వేయడానికి కూడా పైసలు లేని పరిస్థితి. పార్టీకి గుర్తు లేకపోవడం వల్ల పంచాయతీ ఎన్నికల ఫలితాలను ఏ పార్టీకి కూడా ఆపాదించలేము. పార్టీ గుర్తుతో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాదు అంటూ కూడా బండి సంజయ్ కుమార్ ఆఫ్ ద రికార్డ్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ పాలన కొనసాగుతోంది. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ సర్కార్ కూడా జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదు. 6 గ్యారెంటీల పైన చర్చ జరగకుండా పక్కదారి పట్టిస్తున్నారు. కేంద్రం ఎన్ని ఇండ్లు మంజూరు చేసింది, ఇప్పటి వరకు ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చారో వివరాలు చెప్పమనండి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు రోహింగ్యాలకు ఇండ్లు ఇస్తూ ఓటు బ్యాంక్ గా చూస్తూ దేశ భద్రతను గాలి కొదిలేస్తున్నారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ తో కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారంటూ కూడా ఆయన చెప్పారు. దీంతో పాటు భాగ్యనగర్ అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యము. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే అభివృద్ధి జరిగేదని ప్రజల్లో కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈసారి జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ గా పోటీ చేసి మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకోవడం తథ్యమంటూ కూడా ఆఫ్ ద రికార్డ్ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. దీంతో పాటు భాగ్యనగరాన్ని మజ్లిస్ కు దారదత్తం చేయడం కాంగ్రెస్ ప్లాన్ చేసిందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ ముక్త్ భాగ్యనగర్ బీజేపీ లక్ష్యము. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ ను ఓడించి తీరుతాము. భాగ్యనగర్ ప్రజలు మజ్లిస్ కి ఓటేసే సాహసం చేయరంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు మజ్లిస్ తో అంటగాగుతున్న కాంగ్రెస్ కు ఓటేసినా మజ్లిస్ కు ఓటేసినట్లే. అలాగే ఖైరతాబాద్ ఉప ఎన్నికల కోసం మేము ఎదురు చూస్తున్నాము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కార్యకర్తలు కసితో ఉన్నారని కూడా ఆయన పేర్కొన్నారు. ఖైరతాబాద్ లో బీజేపీని గెలిపించుకునేందుకు కార్యకర్తలు కసితో ఎదురు చూస్తున్నారు. గతంలో పోలిస్తే పంచాయతీ ఎన్నికలు సీట్లు ఓట్లు అన్యాయంగా పెరిగాయి. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 108 సర్పంచ్లు గెలవడంతో పాటు ఎక్కువ పంచాయతీల్లో 2వ స్థానంలో నిలిచాము. అలాగే కాంగ్రెస్ పాలనలోనే మత విద్వేషాలు పెరిగాయి. మోదీ పాలనలో అన్ని వర్గాలను సమానంగా చూస్తున్నాము. మత కోణంలో విభజించడం లేదు. సంక్షేమ పథకాలపైన మైనారిటీలకు సహా అర్హులందరికీ కూడా అందిస్తున్నామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువులపై దాడులు జరుగుతున్నాయి. మోదీ పాలనలో భారత్ లో మైనారిటీలపై దాడి జరగడం లేదనే విషయాన్ని ప్రపంచం అంతా గమనిస్తోంది.
మోదీ పాలన మతాలకు అతీతంగా పాలన చేస్తోంది. రాజా సింగ్ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఆఫ్ ద రికార్డ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. రాజా సింగ్ బీజేపీ నుండి సస్పెన్షన్ అయ్యారు. ఆయన స్వేచ్ఛాజీవి అంటూ కూడా వ్యాఖ్యానించడం గమనార్హము. మొత్తానికి ఆఫ్ ద రికార్డ్ చిట్ చాట్ లో పలు సంచలన వ్యాఖ్యలు కూడా బండి సంజయ్ కుమార్ చేసిన వైనం అయితే కనిపిస్తోంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.